యాక్చువల్లీ ఈరోజు వీకెండ్ కదా, అలా సరదాగా వైఫ్తో అలా మినీ ఊటీకి అలా వచ్చాం. చాలా చక్కగా ఉంది క్లైమేట్. మీరు నోటీస్ చేస్తే చాలామంది విజిటర్స్ వచ్చారు దట్టు వీకెండ్ అవడం వల్ల. చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చాలా కింద స్లైడ్కి దిగబోతున్నాం. మీరు చూస్తే ఇప్పుడు ఎలా దిగుతాం మాకు కూడా క్లారిటీ లేదు. దిగుతామో లేదో కూడా క్లారిటీ లేదు అసలు. అమ్మయ్య, ముసలి వాళ్ళకి ఇప్పుడే దసరా పండుగ అన్నట్టు మా ముసలావిడ దిగుతాం చూడండి. పైకి ఎత్తు, పట్టుకున్నాను నేను, పట్టుకున్నాను లేదు. యా సో ఆల్మోస్ట్ 10:30 అయింది. సో ఆయాసం తట్టుకోలేక మా ఆవిడ ఆకలే ఆవులే వేస్తుంది. సో మొత్తానికి ఇంటి దగ్గర తెచ్చుకుని బిర్యానీ ఫినిష్ చేసి సో స్లోగా వాక్ చేయడం మొదలు పెట్టాం. సో యాక్చువల్లీ మీరు చూస్తే ఇప్పటికి మేము హాఫ్ ద వే మాత్రమే కవర్ చేస్తాం. దెర్ ఇస్ ఇంకా ఆ చివరికి వెళ్తే నైస్ వ్యూ పాయింట్ ఉంది. సో ఇటు సైడ్ వెళ్తే గన్ పాయింట్ ఉన్నదంట. సో మనం ఇది మొత్తం అంతా కవర్ చేసుకుందాం. ఓకే, మా ఫాలో. మొత్తానికి ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసామండి వాకింగ్. దేర్ ఇస్ అ లాంగ్ వే టు గో. ఇంకా చాలా ఏరియాస్ ట్రెక్ చేయాలి, చాలా వ్యూ పాయింట్స్ కూడా కవర్ చేయాల్సి ఉంది. సో ఫైనల్లీ మనం ఇలా ఒక చిన్న వ్యూ పాయింట్ రీచ్ అయ్యాం ఫైనల్గా ఆఫ్టర్ సమ్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ట్రెక్కింగ్ తర్వాత. నిజంగా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇట్స్ రియలీ వెరీ నైస్. సో ఎర్లీ మార్నింగ్ కానీ మనం వచ్చుంటే చాలా నైస్ వ్యూ దొరికిండే మనకి. ఓకే, కాకపోతే మా ఆవిడ లేకడం కొంచెం లేట్ అయింది. అరౌండ్ 7:30కి స్టార్ట్ అయింది. ఓకే, ఆవిడ నన్ను ఎప్పుడు అంటుంటుంది బుజ్జుకొండ అని. సో ఫైనల్లీ వి రీచ్ టు కొండ. సో ఎక్కడ చూసినా సరే ఆల్మోస్ట్ మనకి క్లౌడ్స్ని టచ్ చేస్తున్న ఫీలింగ్ ఉంది. సో సి ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అని. వీఆర్ ఆల్మోస్ట్ సో ఫైనల్గా మొత్తం నడిచేస్తుంది పెద్ద ఆవిడ. ఏంటి ఏదో చూస్తుంది ఇవిడే. సో ఆల్మోస్ట్ 2 గంటలు నడుచుకొని మా ఆయన చూడండి ఎలా అయిపోయారు, అలసిపోయి. ఇంకా నడిచేది చాలా ఉంది. థ్యాంక్ యూ. చూడొచ్చు మీరు ఎంత చక్కగా ఉన్న క్లైమేట్ ఇక్కడ, చాలా పీస్ఫుల్గా. టైం ఎంత అనుకుంటున్నారు? 12 అయ్యింది ఆఫ్టర్నూన్. బట్ స్టిల్ క్లైమేట్ మీరు చూస్తే లైక్ ఇట్స్ లైక్ ఎస్ ఫుల్లీ స్నో అండ్ ఫాగ్. సే హాయ్ కృష్ణ, కమ్ టు ద ఫ్రెండ్, సే హాయ్. గైస్, మీరు ఇప్పటి వరకు చూడనంటి భయంకరమైన గృహంలోకి ఈరోజు మనం ప్రవేశిస్తున్నాం. చూస్తే ఇక్కడ చాలా చిన్న టన్నల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అందులో నుంచి వెళ్ళబోతున్నాం. నా వెనకతలో ఉన్నది అదే. మీకోసం ధైర్యం చేసి ఇలా దిగుతున్నాను. నేను చాలా కష్టపడ్డానండి అడ్వెంచర్ చేయడానికి. కాకపోతే మా ఆవిడ ఎందుకు ఇప్పుడు బొండబాల్లో పెళ్ళి అయింది, ఇప్పుడు రిస్క్లు అవసరం అంటుంది. సో అందుకని ఈరోజు రిస్క్ చేయట్లేదు. బట్ మీకోసం ఖచ్చితంగా ఆ గృహ అయితే మటు ఖచ్చితంగా చూపిస్తాను. మీరు ఇక్కడ నోటీస్ చేస్తే ఇప్పుడు ఈ గృహ చూడండి. మీకోసం మా ఆవిడ చాలా డేర్ చేసి వెళ్తుంది. ఇక్కడ చాలా గజిబిజి గందరగోళం ఉంది, బట్ స్టిల్ మీకోసం. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. మీరు లోపల చూస్తే గృహ అంతా కొంచెం వెరైటీగా వింతగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి. Oh my god. It's real. Come on. Oh my god. అలా పిచ్చిదాన్ని అలా నడుచుకెళ్ళిపోవడమే. నాకైతే చాలా భయం వేస్తుందండి గృహలోకి వెళ్ళడానికి. కాకపోతే మీకోసం ఇక్కడే పూర్వం మహారాజులు గట్ట ముడ్డుతో ఒక్కునే వాళ్ళంట. ఇది కూడా ఈ గుంటలన్నీ అప్పట్లో ఖైదీలకి గట్ట ఇందులోనే అంటండి అన్నీని. మీరు ఇప్పుడు చూస్తే ప్రస్తుతానికి అయితే మటుకు చేపలు ఇస్తున్నాయి. మీరు ఎలా చూసుకోండి. అలా వస్తే ఇదిగోండి పూచి, అదిగో పూచి.
చేపలు చూసారు. మీరు పెద్ద డైనోసార్ చూస్తున్నారు చూడండి, ఎంత భయంకరంగా ఉన్నది. అయ్యో డైనోసార్ చూడడానికి భయం వేస్తుంది నాకైతే. పట్టుకుని డైలీ కాబట్టి తప్పట్లేదు నాకు. మనం ఒక సింహగడ్లో వన్ ఆఫ్ ద కీ పాయింట్కి రీచ్ అయ్యాం. సో పూర్వం ఇగో ఇలాంటివే ప్రాక్టీస్ చేసేవారంట. నాకు కూడా పెద్దగా ఐడియా లేదు. హలో కాకా, అవరియో బాగున్నారా? చాలా డేస్ అయింది మిమ్మల్ని చూసి. మీరు ఎలా కొన్నారండి? అలా పాస్ చేసండి అందరికి. హాయ్. ఇంక ఇప్పుడు హాయ్ తప్ప వేరే డైలాగ్ ఇవ్వలేదు మేము స్క్రిప్ట్లోనే. సో అప్పుడులో ఛత్రపతి శివాజీ మహారాజు వారు దర్బార్ ఇలా ఉండేది. సో యా, మీరు ఇక్కడ నోటీస్ చేస్తే చాలామంది చూడడానికి విజిటర్స్ వచ్చారు. సో వీకెండ్ అవడం వల్ల అనుకుంటా మనలాగే చాలామంది పని పాటలు చాలామంది ఉన్నారు. బాబోయ్ నేను వేసిన డైలాగ్కి నేనేదో చేసేలాగా ఉన్నారు. చాలా సీరియస్గా ఉన్నారు బాబోయ్. ఓ ఇద్దరు మంచి దీని మీద ఉన్నారండి. సో ఆయననండి, ఆయనదే ఇది స్మారకం అంటారు అనుకుంటా బహుశా ఇది. సో యా, మీరు చూస్తే ఆయన ఇక్కడ సెలబ్రిటీ. ఇస్టర్న్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫైటర్ ఆయన. నోటీస్ చేస్తారు. ఇక్కడ పొరపాటున ఎవరికైనా తెలుగు వచ్చుంటే నేను మాట్లాడిందని ఖచ్చితంగా ఇక్కడ వేసి ఇక్కడ ఒకటి స్మారకం కట్టేసేవాళ్ళు. అయినా పూర్వం అదా బ్యాక్ సైడ్ ఉన్నారు కదండి, ఆయన మీకు కనిపిస్తున్నారు లేదా? ఆయన ఆత్మ ఇక్కడ. మమ్మీ